ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మా ఊరి నుంచి అంటే అంగళ్ళ నుంచి రాయచోటి వరకు వెళ్తున్నాం అనమాట. ఎందుకు వెళ్తున్నామంటే ఇంకా జూన్ 4వ తారీఖు వచ్చి ఎలక్షన్ కౌంటింగ్ ఎలా ఉంది కదా. మాకు జిల్లా కొత్తగా చేశారు, ఈ అన్నమయ్య జిల్లా. ఈ అన్నమయ్య జిల్లాకు కౌంటింగ్ ఎక్కడ ఏమని తెలుసుకునే దానికోసం ప్రయత్నమే వెళ్తున్నాం అన్నమయ్య జిల్లాకు. కానీ ఇప్పుడైతే మొట్టమొదటిగా మనకు కావాల్సింది పెట్రోల్ అయితే పట్టుకున్నాము. పెట్రోల్ బంకులో పట్టుకుంటాం. పట్టుకుంటాం అనుకుంటారు. పెట్రోల్ బ్లాక్లో కొంటే చినిగిపోతుంది. పెట్రోల్ బంకులోనే రేట్ ఎక్కువ, ఇంకా బ్లాక్లో కొంటే అవుతుందా? లేదు కదా. అలా అని ఇప్పుడు బయలుదేరాము. అంగల్ అవుట్స్కట్స్లో బయలుదేరిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది ఏమనేది, ముందైతే ఈ రోడ్డు చాలా గతుకులుగా ఉన్నింది. ఇప్పుడు మా ఊరు రోడ్డు ఎలా ఉందో తెలుసా? పాలు పోసి తేమ చూడొచ్చు, అంత నీట్గా ఉంటుంది రోడ్డు. ఎందుకంటే ముందు గతుకులుగా ఉండింది, ఇప్పుడు గతుకులు లేవన్నమాట. మనం ఏ దాంట్లో వెళ్తున్నాం ఏమని అనుకుంటున్నావా? నా బండిలోనే వెళ్తున్నాం. నా బండి ఏదని మీకు తెలుసా? నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు నా బండి, నా ఓటు బండి ఏది అని. కరిష్మా ఆర్లోనే వెళ్తున్నాం. తర్వాత మా ఊరు దాటిన తర్వాత ఇక్కడ ఒక మంచి ఫ్లైఓవర్ ఉందన్నమాట, మంచి లొకేషన్. ఈ లొకేషన్ ఎలా ఉంటుంది తెలిసిన? చల్లగా ఉంటుంది. ఆ బ్రిడ్జి మీద ఉన్నంతసేపు హాయిగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ ఉంది ఈ ఫ్లైఓవర్ వచ్చి. ఖచ్చితంగా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు, ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు నువ్వు ఎట్లా కొలత వేసుకున్నా, టేప్ పెట్టి కొలత వేసుకున్నా, బండిలో మీటర్ పెట్టి కొలత వేసుకున్నా, ఎలాగ పెట్టుకున్నా ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటరే ఉందన్నమాట ఈ ఫ్లైఓవర్. అంత కరెక్ట్గా కట్టారు ఇంజనీర్లు. 1 కిలోమీటరే. నా మాట నమ్మకపోతే మీరు వచ్చి మళ్ళీ అయినా టేప్ పెట్టి కొలుసుకోండి, తర్వాత నాకు కూడా కామెంట్ చేయండి. తర్వాత అలాగే వెళ్తూ ఉండగా ఈ రోడ్ ఎంత ఎలా ఉంది ఏమనేది మీకైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యా నేనైతే. ఇది అలాగే ఇలాగ మనం వెళ్ళే కొద్దీ రోడ్డు ఇలాగే ఉంటుంది అన్నమాట, డబుల్ రోడ్డు. ఇప్పుడు మనకు ఫ్రంట్లో ఇప్పుడు మీకు కనపచ్చేది వచ్చి ముదివేడి క్రాస్ అనమాట. అంటే ముదివేడి క్రాస్ లెఫ్ట్కి వెళ్తే తొంబోలపల్లి వెళ్ళొచ్చు, పెద్ద మండెము, చిన్న మండెం కాదు పెద్ద మండెము, కోసూరుపల్లి అలా వెళ్ళొచ్చు అనమాట. ఇలా స్ట్రైట్ వెళ్తే చిన్న మండెము, గుర్రంకొండ కూడా మీ అందరికీ తెలిసిందే, చాలా ప్రసిద్ధి. అంటే కొండ ఉంది కాబట్టి పెద్ద కొండ. గుర్రంకొండ ఏం తెచ్చుకునేవారు అంటే గుర్రంకొండనే తెచ్చుకునే అని చెప్తాను నేనైతే. ఇంకా మిగతా మీరైతే ఏమన్నా చెప్తారేమో నాకైతే తెలియదు. నేనైతే గుర్రంకొండనే తెచ్చుకునే అని చెప్తా. అలాగే ఇలాగ వెళ్ళే కొద్దీ రోడ్డు ఎలా ఉంది ఏమనేది చూడండి. ముందర చూడండి, ఇందిరా ఏసీ బస్సు మమ్మల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతున్నాడు. అంటే అది ఏసీ బస్సు, మంది నాన్ ఏసీ బైకు కాబట్టి వాడు వెళ్తాడులే. అయినా కూడా ఇందిరా ఏసీ బస్సులో మాత్రం చాలా కాస్ట్ అప్ప. టికెట్ మాత్రం మా మదనపల్లి నుంచి బెంగళూరుకి 370 రూపాయలు. ఎగ్జాక్ట్లీ 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఏది బెంగళూరు, 370 రూపాయలు. అంటే మనకు యాప్లో 270 చూపిస్తుంది. విత్ జిఎస్టీ 100 రూపీస్ యాడ్ చేస్తారు వాళ్ళు. అంత ఎక్స్పెన్సివ్ ఇందిరా ఏసీ. ఏపీఎస్ఆర్టీసీనే మళ్ళీ. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇంతకుముందు గుర్రంకొండ అని. ఆ గుర్రంకొండ ఏదంటే గుర్రంలాగా ఉంటుంది అనుకున్నారేమో, లేదు, మామూలు కొండే ఉంటుంది, చాలా పెద్ద కొండ. ఆడ మనకి ఎదురుగా కనిపిస్తుంది, అదిగో ఇదే గుర్రంకొండ. ఈ కొండ ఇక్కడ వచ్చి పాతకాలం రాజులు నివసించారనమాట. గృహాలు అవన్నీ ఉన్నాయి లోపలికి. నేనైతే ఇంత సాహసం చేయాల, లోపలికి వెళ్ళే సాహసం చేసేది ఏం లేదు. పైకి వెళ్ళేదానికి ఏమంటే పైకి ఎక్కేదానికి వాకింగ్ వెళ్ళాలి కాబట్టి ఆ కాళ్ళ నొప్పులతో మనం వెళ్ళలేదు అంతే, ఇంకేం లేదు. మళ్ళీ మీరు ఇంకేం కొత్తగా అనుకోద్దండి. వెళ్ళేతా ఇంకోసారి వెళ్ళినప్పుడు మొత్తం ఓన్లీ ఆ కొండ మాత్రం ఎక్స్ప్లోర్ చేసి మన సబ్స్క్రైబర్స్ కోసం చూపిస్తా. ఇప్పుడైతే ప్రజెంట్ వెళ్ళలేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా నాకు కొంచెం హ్యాండ్ బాగలేదు కాబట్టి వెళ్ళలేదు అనమాట. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో కనపడింది వచ్చి అదే ఇంతకుముందు కోటకొండ ఎల్లుట్ల రోడ్డు, అదే గాలివీడు ఆ రోడ్డు అది. ఓకే, ఇదే కొండ, అదే సారీ గుర్రంకొండకు వెళ్ళే రైట్కి ఉంది కదా, కోటకి వెళ్ళే రోడ్ అది. ఇంతకుముందు అక్కడ నేను చూపించింది. ఇది గుర్రంకొండ ఊరు, నవాబులు ఉండే ఊరు ఇదే అనమాట. ఇదంతా గుర్రంకొండ. అలాగే గుర్రంకొండ చూడండి, ముందైతే చాలా ఇరుగ్గా ఉండిందిలేండి రోడ్లన్నీ. ఇప్పుడైతే చాలా బాగున్నాయి. ఇందిరా బస్ ఇక్కడే ఉంది. అంటే మనం ముందరికి వెళ్ళడము, అది వెనక్కి రావడము, మళ్ళీ మనం ఓవర్టేక్ చేయడం అలాగే చేస్తుందేమో ఇందిరా బస్. దానికి ఇంద్రసేనారెడ్డి సినిమా చూసి పెట్టారేమో, పేరేమో తెలియదు కానీ ఆర్టీసీ బస్సుకు ఇందిరా ఏసీ బస్. అలాగే వెళ్తూ ఉండగా చెప్పాను కదా ఇదే గుర్రంకొండ ఊరు అనమాట. ఈరోజేమి ఈ గుర్రంకొండలో సంతల కిందలు ఏమి లేవు మనం వెళ్ళిన రోజు కాబట్టి మనకేమి ఆ మార్కెట్లు సంతలు ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను నార్మల్గా రోడ్డు మీదనే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా ఈ రోడ్ల మీద తెలిసిందే కదా అబ్బా, ఆటోలతో భలే ఇబ్బంది. ఆటోలు ఎక్కువ, కానీ ఏమంటే సడన్గా దూరేస్తారు. ఆటోలు లేకపోతే సామాన్యులు బతకలేరు. ఇప్పుడు ఆటోలు ఉండాలా, కానీ ఏమంటే సడన్గా దూరేస్తారు, అదొకటే ప్రాబ్లం, ఇంకా వేరేది ఏం లేదనమాట. గుర్రంకొండకు పోలీస్ స్టేషన్ కూడా ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉండేది పోలీస్ స్టేషన్ అనమాట.
అంటే ఇది చిన్నగా ఊరింది, దీనికి పోలీస్ స్టేషన్ ఉందా లేదని మీకు డౌట్ రావచ్చు కాబట్టి నేను చెప్తున్నా, పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఊరికి అని. సరే ఇలాగే స్ట్రైట్గా వెళ్తుంటే ఇంకొంచెం ముందరికి ఫ్రంట్కి వెళ్ళామనుకో రైట్ సైడ్ ఒక రూట్ వస్తుంది అనమాట. అదిగో ఆ రూట్ వెళ్ళిపోయి ఎదుగదు ఇదే ఈ రూట్, ఇది వచ్చి కలకడ కోన ఆ రూట్ అనమాట, కలకడకి వెళ్తుంది అది. ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కటి షార్ట్ కట్స్ రోడ్స్ అనేది ఏదో ఒక ఊరు ఖచ్చితంగా టచ్ అవుతూనే ఉంటాయి. మామూలుగా మీకు తెలిసిందే హైవేల మీద. ఇంకా మేము కనబడతాం, మీకు కష్టపడి వీడియో చూస్తున్నామే, ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇద్దరము కనబడతాం. సరే ఇప్పుడు ముందరికి వెళ్ళిన తర్వాత చూడు రెడ్డమ్మ దేవస్థానం, ఇది చాలా ఫేమస్ అనమాట. ఇది రెడ్డమ్మ కొండకి వెళ్ళే దారి అనమాట. ఇక్కడికి రెడ్డమ్మ కొండకి చాలా దూరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా ముక్కుబడి ఉంటుంది చాలామందికి. రెడ్డమ్మ కొండ అనేది చాలా ఫేమస్ ఆ పక్క, ఓకేనా. ఇంకా కల్లా ముందరికి వెళ్ళామనుకో ఇదంతా అటవీ ప్రాంతం, ఇక్కడంతా ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారనమాట. అంటే అదే మన పుష్ప సినిమాలో లాగా ఎర్రచందనముపాడు ఉంటుందని ఏమన్నా వాళ్ళు ఉంటారని మీరు అనుకుంటారమ్మా. అక్కడ ఎర్రచందనం ఏమి ఉండదు, ఓన్లీ నీలగిరి చెట్లు మాత్రమే ఉంటాయి. అంత పెద్ద అడవి అయితే కాదు, నార్మల్దే. ఇదే చిన్న మండెం, అంటే చిన్నగా ఉండే మండెము. ఇది చెప్పాను కదా ఇంతకుముందు వెళ్ళేటప్పుడు ఇలా వస్తూనే ఉంటాయి. ఇది చిన్న మండెం అనమాట. ఇది ఒక ఊరు, చిన్న మండెం వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళంతా మా ఊరు, నేనైతే బయట ఉన్నప్పుడైతే వీడియోస్ చూసేటప్పుడు మా ఊరికి ఎలా అబ్బా కనపడుతుందా లేదా అని చూద్దామని ఎంతో ఆతృతతో చూసేవాడిని అనమాట వీడియోస్. అలాగా వాళ్ళ కోసమనే ఊర్స్ మాత్రము ఖచ్చితంగా పెడతాను నేను. ఊర్స్ అని వచ్చింది కదా, ఊర్స్ కాదనమాట, ఊరులు అంటే రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు కనపడే పెద్ద పెద్ద ఊర్లన్నీ ఖచ్చితంగా నేను వీడియోలో పెడతాను అని అర్థం, సరేనా. ఇప్పుడు మనము చిన్న మండెంలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఆల్రెడీ చిన్న మండెం దాటేసినాం అనుకుంటారు, కానీ చిన్న మండెంలోకి ఎంటర్ అయ్యి దాటేసి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసాం. ఇది పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఏముంది, అంతా రాయచోటి. సరే ఈ వీడియో చూస్తూ మంచి మ్యూజిక్ పెడతా, వింటూ ఎంజాయ్ చేయండి. తర్వాత వచ్చి నేను మళ్ళీ యాడ్ అవుతా. మనమైతే ఎట్టకేలకు రాయచోట్లకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇదంతా రాయచోటే. నేను చెప్పాను కదా రాయచోటికి వెళ్తున్నానని. రాయచోటిని అన్నమయ్య డిస్టిక్ అంటారనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే తెలుసు, కానీ కొంచెము మనకి రాయలసీమ కాకుండా వెస్ట్ ఈస్ట్ వాళ్ళు కూడా ఉంటారు కదా, అక్కడ వాళ్ళకి తెలియదని క్లియర్గా చెప్తున్నాను అనమాట. రాయచోటిని అన్నమయ్య డిస్టిక్గా మార్చారు. ఇదే అనమాట మొత్తం అంతా రాయచోటి. మా మదనపల్లి వాళ్ళకైతే మోసమే చేశారనమాట. ఎందుకు మోసం చేశారంటే మదనపల్లిని డిస్టిక్ చేస్తామన్నారు, కానీ మదనపల్లిని డిస్టిక్ చేయకుండా రాయచోటిని డిస్టిక్ చేశారు. కాబట్టి మాకు మోసం చేసినట్లే కదా ఎంతైనా. కాబట్టి ఇంతకుముందు అలా పెట్టా, ఎవరు ఫీల్ కావద్దండి. ఇదంతా రాయచోట్లో ఉన్న మొత్తం షాపింగ్ ఏరియాస్ అనమాట. మాకు మదనపల్లిలో ఉంది ఒకటి ఆర్ఆర్ స్ట్రీట్, అలాగా ఆ టైప్లో మొత్తం అంతా షాపింగ్ మాల్స్ కావాల్సినవన్నీ దొరుకుతాయి. అది షాపింగ్ ఏరియా ఇదంతా రాయచోటిలో. ఆల్రెడీ మీకు కనపడతానే ఉంది కదా, బట్టల షాప్స్ అవన్నీ కనపడతా ఉన్నాయి.
మ్యూజిక్ వింటూ మొత్తం రాయచోటి అంతా చూసేశారు కదా. ఇప్పుడు మనం వెళ్ళేది కూడా రాయచోట్లోనే ఒక పార్ట్ అనమాట. అంటే ఇది బైపాస్ అనమాట. మానపల్లి రోడ్డు నుంచి అట్లా కడప రోడ్లోకి కలిసే బైపాస్ రోడ్ ఇది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ రోడ్డుంటి వెళ్తున్నాం మనం ఇప్పుడు. జిల్లా అయిన తర్వాత ఏందిరా ఇంప్రూవ్ అయిందంటే రాయచోటిలో ఈ రోడ్డే. ఎందుకంటే ఫ్లాట్లు మాత్రం విపరీతంగా కాస్ట్ పెరిగిపోయాయి. రోడ్డు మంచి హైవే రోడ్డు పడుతుంది. జిల్లా అయిన తర్వాత శాంక్షన్ అయిన రోడ్డు కాబట్టి చాలా బాగా ఇంప్రూవ్ అయిందనమాట ఇటు సైడ్ అంతా. ఇది మీరే చూడండి, నేను చెప్తే బాగోదు కాబట్టి మీకే కనపడుతుంది క్లియర్గా. వెల్కమ్ టు ఫారెన్. We are educated. Coming from Andhra. 5 days traveling. 2 plate idli, sir. Extra 1 rava dosa. Heavy body. రాయచోటిలో ఇది పురాతనమైన సినిమా థియేటర్స్ అనమాట. ఈ సినిమా థియేటర్లు ఎంత పురాతనమైందంటే మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏ మూవీ ఆడుతుందో ఆ థియేటర్లో మీకే కనపడతాయి పోస్టర్లో. అంటే ఆ మూవీ ఎప్పుడు ఆడి వెళ్ళిపోయినదో ఇప్పుడు ఆడుతుందంటే ఇంకా మీకే తెలియాలన్నమాట ఎంత పురాతనమైన థియేటర్లోని. ఈ థియేటర్లు వచ్చి అతని పేరైతే నాకు ఐడియా లేదు, టీడీపీ వాళ్ళ సంబంధించిన వాళ్ళది. ఆ థియేటర్స్ అన్నీ ఈడే ఉన్నాయి. మొత్తము గ్రూప్ థియేటర్స్ 6 థియేటర్లు ఏమో ఉన్నాయి ఇక్కడ. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియో మాత్రము పూర్తిగా అసలు చూడడం లేదు, పూర్తిగా చూసేదానికి కొంచెము ప్రయత్నించండి. ఎందుకంటే మీరు చూసేదాన్ని బట్టే కదా మాకు అవర్స్ పెరుగుతుంది, వాచింగ్ అవర్స్. కాబట్టి ఇది ఇంతసేపు ఈ వీడియో ఎక్స్ప్లోర్ చేసింది ఎవరా అనుకుంటున్నారా? మేమే ఇద్దరము. చూడండి, మన సబ్స్క్రైబర్స్ కోసం ఎంతో మేము కష్టపడి ఈ వీడియోస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే మీరు సబ్స్క్రైబ్ లైక్ మాత్రం మర్చిపోవద్దండి.